నరేందర్ రెడ్డి గారు టీడీఎఫ్ చైర్మను, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యొక్క చైర్మను, వారు నిరామయ సొసైటీ దానికి సంబంధించినటువంటి విషయాలను మన ముందు ఉంచాలని వారి సవినయంగా కోరుతున్నాం గ్రామ భారత్ తరఫున. గ్రామ భారతి టీడీఎఫ్ కలిసి చాలా కార్యక్రమాలు ఇంతకుముందు చేసాము. రైతుల కోసం, రైతు అవగాహన కోసం, వాళ్లకు మంచి దేశీ విత్తనాలని అందజేయడం కోసం, అలాగే టీడీఎఫ్ ఒక బృహత్తర కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అందరూ రైతులు అన్ని పరికరాలు కొనుక్కోలేరు, వారికి అవి ఆ ధరలు అందుబాటులో ఉండవు, లేకపోతే ఆ వస్తువులు అందుబాటులో ఉండవు, అవి మెయింటైన్ చేయలేకపోతారు. ఇలాంటి ఒక జటిలమైన ఇబ్బందికి ప్రశ్నకు ఒక జవాబుగా టీడీఎఫ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కిసాన్ ఏదైతే వింగ్ ఉందో, జై కిసాన్ వింగ్, వాళ్ళు తీసుకొచ్చిన ఒక చిన్న సులభమైన మార్గం అందరూ రైతులకు అందుబాటులో ఉండేటట్టు గ్రామంలో ఒక దగ్గర ఈ వస్తువులని పెట్టడం. ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ రైతులు ఆ గ్రామంలో ఆ చోటుకు వెళ్ళి ఆ వస్తువుల్ని తీసుకొని వినియోగించుకొని వాళ్ళ పొలంలో వాడుకొని మళ్ళీ వాటిని అదే ప్రదేశంలో రిటర్న్ చేయడానికి ఇంత మంచి కార్యక్రమాన్ని, అలాగే ఒక ప్యాకేజ్గా దేశీ విత్తనాల్ని ఒక 60 రకాలు 25 రకాల దేశీ విత్తనాల్ని రైతులకు ఉచితంగా వితరణ కూడా చేశారు. దాంట్లో గ్రామ భారతి కూడా భాగమైంది. మన మర్రిగూడ క్షేత్రం ఎక్కడైతే ఆచార్య నాగార్జున ఆవాసాన్ని గ్రామ భారతి నడిపిస్తుందో నల్గొండ మర్రిగూడలో, అక్కడ ఈ రైతులకు కావాల్సిన ఉపకరణాలని మనము ఏర్పాటు చేయగలిగాము టీడీఎఫ్ ద్వారా. అలాగే విత్తనాల వితరణ కూడా మనం చేసాం ఆ కార్యక్రమంలో. సో నరేందర్ గారు, వారి బృందం జై కిసాన్ తరపున చేస్తున్న కార్యక్రమాలు, టీడీఎఫ్ గురించి, మా అనుబంధం గురించి కూడా ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ. నమస్తే అందరికీ. నా పేరు నరేందర్ రెడ్డి. ప్రథమంగా ఇవాళ ప్రోగ్రాం సంబంధించి సహజ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం రకరకాల పేర్లతో పిలుస్తాము. కాకపోతే చాలా సార్లు ఏమవుతుందంటే ఆర్గానిక్ అంటున్నారు, రీజనరేటివ్ అంటున్నారు, చాలా పేర్లతో పిలుస్తున్నారు. కానీ ఒక మిస్సింగ్ పాయింట్, మెయిన్ మిస్సింగ్ లింక్ ఒకటి మనం మర్చిపోతున్నది ఏంటంటే విత్తనం. మీకు విత్తనం ఎప్పుడైతే సరికాదో మీరు దానిపైన ఎన్ని రంగులు పూసినా కూడా, ఎన్ని మేకప్లు చేసినా కూడా ఉపయోగం లేదు. సో అందుకని మీరు కొనేటప్పుడు, అంటే కన్జ్యూమర్గా మీరు కొనేటప్పుడు, రైతుగా మీరు పంట వేసేటప్పుడు ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం చాలా అవసరమని నా ఉద్దేశం. అందుకని కొంత రైతుల్లో అవగాహన ఇవ్వడానికి, కన్జ్యూమర్స్లో కూడా అవగాహన ఇవ్వడానికి మేము కిచెన్ గార్డెన్ కావచ్చు, ఎక్కడన్నా మేము గ్రూప్లో కలిసినప్పుడు నేటివ్ సీడ్స్ చిన్న చిన్న ప్యాకెట్లో చేసి ఇస్తున్నాము. రైతులకు కూడా ఒకేసారి పెద్ద ఎత్తున భారీగా వేయకుండా కనీసం మీ వరకైనా తినడానికి పండించుకోండి అని చెప్పి చిన్న 1 గుంట 2 గుంటలు పొలం దగ్గర ఒక చిన్న భాగం దాంట్లో వాళ్ళ కోసం సరిపోని వేసుకొని ముందు రుచి చూడండి, ఎలా వస్తుంది చూడండి. నచ్చితే పెద్దగా చేయాలనుకుంటే కనుక, కాన్ఫిడెన్స్ ఉంటే కనుక పెద్దగా చేసుకోండి, మార్కెట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఫ్యూచర్లో ఎక్కువ మంది రైతులు కనుక చేయగలిగితే దాన్ని మార్కెటింగ్ విధానం కావచ్చు, లేకపోతే ఎఫ్పిఓ టైప్ ఆర్ గ్రూప్స్ ఫామ్ చేసి, లేకపోతే ఇట్లా సంతలాగా అరేంజ్ చేయడం కానీ చేయడానికి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సిద్ధంగా ఉంది. కాకపోతే మేము ఇంకా ప్రిపరేటరీ గ్రౌండ్లో రైతుల్ని ఒక తాటిపైకి తేవడానికి చేసే ప్రయత్నం ఇంకా జరుగుతూ ఉంది. ఇది లాంగ్ జర్నీ, ఎందుకంటే కన్జ్యూమర్స్ కూడా అవగాహన లోపం కావచ్చు, లేదు అని అంటే బిజీ స్కెడ్యూల్ అనండి, మాకు టైం లేదనండి, మా దగ్గర డబ్బులు ఉన్నాయి తప్ప మిగతా ఏం లేవు, టైం లేదు, ఆరోగ్యం లేదు, సో అనే విధానంలో ఉన్నాం. కాబట్టి సో కొంచెం కష్టంగా మేము జనాలలో భాగస్వామ్యం తీసుకోవడానికి టైం పడుతూ ఉంది.
పర్వాలేదు, మా ప్రయత్నం కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఆరోగ్యం అనేది అన్నిటికంటే గొప్ప సంపద. మీకు డబ్బులు ఎన్నన్నా ఉండొచ్చు. ఇప్పుడు ఎంతోమంది డబ్బులు, ఈ రోజుల్లో డబ్బు తక్కువ అనేది నాకు తెలిసి పెద్దగా ఇష్యూ కాదు. కానీ డబ్బులు వచ్చాయి కానీ మనం ఆరోగ్యం కోల్పోయాం, రెండు, శారీరకంగా కూడా మానసికంగా కూడా. సో దాంతో ఈ రకరకాల ఇష్యూస్, అది చీప్ ఏం కాదు, చాలా ఎక్స్పెన్సివ్. ఏ రోగమైనా సరే మీకు ఒక చిన్న ఇష్యూ వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్ళినా లేకపోతే కన్సల్టేషన్కి వెళ్ళినా మీకు ఎవరు ఫ్రీగా చేయరు ఆర్ తక్కువ ప్రైస్తో. అప్పుడు మీరు అక్కడ నెగోషియేట్ చేయడానికి వీల్లేదు. సో వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే. మీకు చిన్న ఎగ్జాంపుల్గా చూడాలంటే, మీరు మామూలుగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, సిటీలో డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ బస్సులో వెళ్తున్నప్పుడు చూడండి, సిటీలో బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఏవి అంటే మన ప్రగతి, ప్రోగ్రెస్ అనేది చూడడానికి ఎంత బాగా సిటీ పెరిగింది అంటే చూస్తే మీకు కనిపించేవి ఏంటి? హాస్పిటల్స్, బ్రహ్మాండమైన బిల్డింగ్స్. ఇవన్నీ వాళ్ళు జోబుల నుంచి పెడుతున్న డబ్బులు కావు, మొదట్లో పెడతారు, తర్వాత లాక్కుంటారు. ఓకే, సో అవి వస్తాయని గ్యారంటీడ్గా ఉంది కాబట్టి, ఎందుకంటే మనం మూర్ఖంగా ఇంకా మనం అట్లానే ఉంటున్నాం కాబట్టి వీళ్ళకి బుద్ధి రాదు, మన దగ్గరికి ఎట్లా వస్తారు, ఇష్టం వచ్చినంత డబ్బులు ఇస్తారులే అని చెప్పేసి చాలా అందమైన బిల్డింగ్స్ కడుతున్నారు. ఎందుకంటే మనకు ఈవెన్ రోగం వచ్చినా కూడా చాలా అందమైన బిల్డింగ్కి వెళ్ళాలి. మన ఇంటి దగ్గర మనకంటే ఒక 2-3 తరాల నుంచి మనల్ని చూస్తున్న డాక్టర్లు మనకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. చాలా నీట్గా ఉండాలి, మంచి స్మెల్ ఉండాలి, అద్దాలు ఉండాలి, ఏసీ ఉండాలి. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకా కొంచెం ఒకదానికి పోయి ఇంకో 4 రోగాలు తెచ్చుకునే పరిస్థితే. అన్ఫార్చునేట్లీ ఇవి నిజాలు, ఇవి తప్పదు. అంటే మనం చెప్పకపోవడం వల్ల, నేను దాని గురించి మాట్లాడకపోవడం వల్ల నిజాలు మారవు. సో తెలుసుకోవడము, దానికి తగ్గట్టుగా మన బిహేవియర్, మన ఆలోచనలు, మన కర్తవ్యం అనేది ఎంతో కొంత తెలిసిన వాళ్ళుగా మనం మార్చుకోవడం చాలా. ఎందుకంటే వచ్చే తరం, ఇప్పుడు మన పిల్లలే కావచ్చు, ఇంకా పక్క నేబర్హుడే కావచ్చు, కమ్యూనిటీలో కావచ్చు, మనం ఒక వస్తువు కొన్నప్పుడు ఒక గుడ్డు మనం కొన్నాం, 2 గుడ్లు అక్కడ తయారవుతాయి. సో ఇది మనకు ఆలోచించకపోయినా ఇది కన్స్యూమర్ డ్రివెన్ మార్కెట్. బట్ యాక్చువల్గా ఇప్పుడు కన్స్యూమర్ డ్రైవ్ చేయట్లేదు, ప్రొడ్యూసర్ డ్రివెన్ మార్కెట్ అని. క్యాపిటలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళు మార్కెట్లో పెడుతున్నారు, మనం పోయి కొంటున్నాం. అక్కడ చాయిస్ ఉండట్లేదు. బట్ మనం కనుక చాయిస్ చేసుకుంటే, నేను ఈ గుడ్డే తింటాను, లేకపోతే ఈ పంటే తింటాను, ఈ విత్తనంతో వచ్చిన పదార్థమే తింటానని కనుక కన్స్యూమర్ డిసైడ్ చేస్తే కనుక మీరు అప్పుడు మీ కన్స్యూమర్ డ్రివెన్ మార్కెట్ అవుతుంది. సో ఇటువంటి సంతలు సిటీ అంతా కూడా వస్తాయి. ఓకే, సో గ్రామ భారతికి కృతజ్ఞతలు, ఇటువంటి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం. కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు, దీన్ని ఫెసిలిటేట్ చేసినందుకు. పార్టిసిపేట్ చేసిన షాప్స్ పెట్టిన వాళ్ళు, తయారు చేస్తున్న వాళ్ళు, దీని వెనక ఉన్న రైతులు, దీన్ని ప్రోత్సహిస్తున్న వినియోగదారులు అందరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. టీడీఎఫ్ వారికి, నరేందర్ గారికి ప్రతిసారి మన సంతకొచ్చి మన సంతలో కొత్తగా ఏం వస్తువులు ఉన్నాయి, ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అనే దానిపైన ప్రతిసారి ఆయన వచ్చి ఇలా మనల్ని ఆశీర్వదించడం, కలుసుకోవడం, సమయాన్ని ఇవ్వడం చాలా గొప్ప విషయం. మున్ముందు కూడా టీడీఎఫ్ అండ్ గ్రామ భారతి కలిసి మంచి కార్యక్రమాలని రైతుల కోసం, మన అభ్యున్నతి కోసం, సమాజ హితం కోసం చేయాలని ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.